మహేష్ బాబు హీరోగా కెరియర్ మొదలుపెట్టి 26 ఏళ్లైపోయింది. అప్పుడెప్పుడో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు కొడుకు దిద్దిన కాపురంలో, ఇన్నేళ్ల తరువాత మళ్ళీ ఇప్పుడు వారణాసి కోసం 2 పాత్రలు చేస్తున్నారీయన. రుద్రగా నటిస్తూ రాముడిగానూ దర్శనమివ్వబోతున్నారు సూపర్ స్టార్. పాన్ వరల్డ్ ప్రాజెక్టు కోసం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మహేష్ ఒక్కరే కాదు, పాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న హీరోలంతా కూడా విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. అల్లు అర్జున్ రాకా సినిమానే తీసుకోండి. ఇందులో బన్నీ 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి ఛాలెంజింగ్ రోల్. అదే పోస్టర్లోనూ రివీల్ చేశారు కూడా. ఈ 3 పాత్రల కోసం ప్రాణం పెడుతున్నారు బన్నీ. ఇక కల్కిలో ప్రభాస్ కూడా అంతే. బాహుబలిలో డ్యూయల్ రోల్లో రఫ్ ఆడించిన రెబల్ స్టార్ కల్కిలోనూ అదే రిపీట్ చేస్తున్నారు. ఇందులో భైరవగా రెగ్యులర్ హీరో పాత్ర చేస్తూనే కర్ణుడిగానూ అదరగొట్టారు. సెకండ్ పార్ట్లో కర్ణుడి క్యారెక్టర్ వెయిట్ పెంచేస్తున్నారు నాగ్ అశ్విన్. కల్కి 2 అంతా కర్ణుడు, కమల్ పోషిస్తున్న యాష్కిన్ పాత్ర చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది. బాలయ్యకు డ్యూయల్ రోల్ కొత్త కాదు. తాజాగా కొరటాల సినిమాలో కూడా 2 పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా రాబోతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగ యానిమల్ పార్క్ సినిమాలో రణబీర్ కపూర్ హీరో, విలన్ గా 2 పాత్రలు చేయబోతున్నారు. మొత్తానికి పాన్ ఇండియన్ సినిమాల్లో హీరోలు మల్టిపుల్ క్యారెక్టర్స్ చేస్తూ కథ బరువుని సోలోగానే మోస్తున్నారు.